ఆ కొండపైన తిష్టి వేసిన పిఏల వ్యవహారం ఆలయ అధికారులకు తలనొప్పిగా మారిందా? సదరు పిఏలు అసలు పని వదిలి కొసరు పని మొదలు పెట్టారా? అంతా వాళ్లే చేస్తే ఇక మేమెందుకని ఉద్యోగులు ఎందుకంటున్నారు? అయినా అధికారులు నోరెందుకు విప్పడం లేదు? అరడజన మంది పిఏల పెత్తనంతో చేసేదేం లేక దేవుడిపైనే భారం వేశారా? మరి ఈ పిఏల పాలిటిక్స్ ఎక్కడో ఒకసారి చూసేద్దామా? యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కొంతకాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు పిఏలు భారంగా మారారట. కొండపై ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పిఏలు 7-8 మంది తిష్టవేశారు. కొంతకాలంగా దర్శనాల పేరుతో చేస్తున్న ఆ పిఏల హడావిడి, అత్యుత్సాహం ఆలయ అధికారులకు తలనొప్పిగా మారిందట. గత ప్రభుత్వ హయాంలో ఒక్క పిఏతో మొదలైన ఈ వ్యవహారం ఈ ప్రభుత్వ హయాంలో ఏ బాంబు రుద్దుకున్నా తగ్గని తలనొప్పులు తెచ్చిపెడుతోందట. లోకల్ ఎమ్మెల్యే తరపున 4, భువనగిరి ఎంపీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 7-8 మంది పిఏలు యాదగిరిగుట్ట కొండపై 24 గంటలు డ్యూటీలో ఉంటున్నారు. భక్తుల తలలో నాలుకలా మసులుకునే ప్రయత్నంలో అధికారుల కంట్లో నలుసులా తయారయ్యారట ఆ పిఏలు. వీళ్ల పెత్తనం జోక్యం ఎక్కువ కావడంతో సదరు పిఏలు చెప్పిన వాళ్లే ఆలయ ప్రోటోకాల్ ఆఫీసులో డ్యూటీ చేయాల్సిన పరిస్థితి నెలకొందట. అధికార పార్టీ నేతల ప్రతినిధులు కావడంతో వీరిని ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారట ఆలయ ఉద్యోగులు, అధికారులు. సాధారణంగా వీఐపీల దర్శనాల కోసం కొండపైన ప్రోటోకాల్ ఆఫీస్ ఉంటుంది. ఆఫీసులో ఏఈఓ, 2 సూపరింటెండెంట్లు, మరో 3 ఆలయ ఉద్యోగులు, వీరికి అదనంగా ఔటర్ సోర్సింగ్ సిబ్బంది కలిపి మొత్తం 15 మంది వరకు వీఐపీల దర్శన వ్యవహారాలు చూసేందుకు అందుబాటులో ఉంటారు. వీరితో పాటు పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, హెల్త్ ఇలా ప్రభుత్వ శాఖల అధికారుల కోసం ప్రోటోకాల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు. నిబంధనల ప్రకారం దర్శనాలకు వచ్చేవారు ప్రోటోకాల్కు సమాచారం ఇస్తే వచ్చేవారి హోదాని బట్టి అధికారులే దగ్గరుండి ఏర్పాట్లు చేసి దర్శనాలు చేయించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రోటోకాల్ వ్యవహారాల్లో పిఏల పెత్తనమే నడుస్తుండడం ఆలయ అధికారులకు తలనొప్పిగా మారిందట. గత ప్రభుత్వంలో టెంపుల్ రెగ్యులర్ ప్రోటోకాల్కు అదనంగా స్థానిక ఎమ్మెల్యే పిఏ ఒకరు ఉండి ముఖ్య నేతలు, కార్యకర్తల దర్శనాలకు సంబంధించిన వ్యవహారాల్ని చక్కబెట్టేవారు. కానీ ప్రభుత్వంతో పాటే ఈ పద్ధతి కూడా మారిపోయింది. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ఎమ్మెల్సీలకు కొండపై 7-8 మంది అందుబాటులో ఉండగా వీరికి అదనంగా ఉమ్మడి జిల్లాకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తమ తరపున పిఏలు కొండపై ఉంటారని ఆలయ అధికారులను రిక్వెస్ట్ చేశారట. మీ వాళ్లను చూసుకోవడానికి అధికారికంగా కొండపై ఆలయ ఉద్యోగులు ఉన్నారని సంబంధిత ప్రజాప్రతినిధులకు సున్నితంగా సుత్తి లేకుండా చెప్పేశారట. పిఏలు జోక్యంతో జరిగే దర్శనాల వ్యవహారంలో తరచూ వివాదాలు తలెత్తుతున్నాయంటున్నారు. కొన్నిసార్లు నిబంధనలు కొండెక్కుతున్నాయట. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని ఆలయ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అంతేకాదు పిఏలు పెరిగిపోవడంతో కొండపై ప్రోటోకాల్ దర్శనాల డ్యూటీలో ఉన్న అధికారులు, ఉద్యోగులకు పని లేకుండా పోవడమే కాకుండా అధికారుల కంటే పిఏల ప్రోటోకాల్ ఎక్కువైందట. అన్నీ సాగితే రోగమంత భోగం లేదన్నట్లుగా తయారైందట యాదాద్రి కొండపై పిఏల వ్యవహారం. మరి ఇప్పటికైనా కాస్త తగ్గుతారో, పవర్లో ఉన్న మాకేంటి అడ్డు అని ఇంకా చెలరేగిపోతారో చూడాలి.